ఇక వివరాలు చూస్తే ఎస్సీ ఎస్టీలపై తప్పుడు కేసులు నమోదు చేయడం తగదని, ఎస్సీ ఎస్టీల కేసులలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు సూచించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలపై దాడులు జరిగితే అరికట్టాలన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై అలసత్వం వద్దని సూచించారు. నర్సాపూర్ పెద్ద చింతకుంట గిరిజనులపై జరిగిన దాడి కేసు విచారణలో ఐఓలు మార్చాలని చైర్మన్ ఎస్పీని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనానికి మార్చి 26 వరకు స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణం ప్రారంభించాలని ఆర్డీఓను ఆదేశించారు. హవేలీ, గన్పూర్ తదితర గ్రామాల్లో నెలకొన్న భూమి సమస్యలను 45 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. నర్సాపూర్ మండలం మమతాబాద్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో తనిఖీ చేసి వస్తువులపై, నాణ్యమైన భోజనంపై ఎస్సీ ఎస్టీ కమిషన్ను నివేదిక సమర్పించాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని ఆదేశించారు. బాధితులకు నష్టపరిహారం అందించడంలో నిర్లక్ష్యాన్ని వెన్నాడాలన్నారు. ఎస్సీ ఎస్టీ బాధితులకు ప్రారంభం కింద డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలని చైర్మన్ ఆదేశించారు. హత్య, అత్యాచారం, సాంఘిక బహిష్కరణ తదితర కేసులలో బాధితులకు పక్కా ఇండ్లను అందించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, జిల్లా అడిషనల్ కలెక్టర్ నాగేష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, గిరిజన అభివృద్ధి అధికారి నీలిమ, ట్రైన్ అధికారి సింధు, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ తదితర దళిత సంఘాల నాయకులు, డీవీఎంసీ సభ్యులు పాల్గొన్నారు. పరిశీలించి మానవత్వంతో ఆ సమస్య పరిష్కరించినప్పుడు కూర్చొని పెట్టి మాట్లాడి ఈ సమస్య ఏంటి అడిగినప్పుడు 50% వచ్చినటువంటి దరఖాస్తుదారు సంతోషపడతాడు. అట్లా ఉండాలి. కానీ మనం స్వీకరించుకొని గెలుచుకొని ఎంఆర్ఓ ఆర్డీఓ అడుగున్నాడు, ఆర్డీఓ కలెక్టర్ అడుగున్నాడు, ఇంకా ఆర్ఐఓ ఎంఆర్ఓ అడుగు, ఇట్లా ఒలుగు నెట్టేసుకునే సమస్య కాదు. ఎక్కడికైనా పరిష్కారం ఆలోచించినప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. ఆ పరిష్కారం పనిచేయాలని చెప్పి కావచ్చు, మన ఫ్యామిలీ కావచ్చు, మన వైశాఖ కావచ్చు, దర్శనాల కోసం ఇలాంటి పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ సమస్య ఎక్కడెక్కడ కూడా మన శ్రీనివాస్ కావచ్చు, మన బాలరాజు అందరూ కూడా సమస్య పరిష్కారం ఎక్కడ దృష్టి ఇస్తారని తప్పకుండా పరిష్కారం చేస్తున్నాం. మన నగేష్ గారు కూడా, అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఈ జిల్లాకు చాలా ప్రాముఖ్యంగా పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన ఆర్టీఓగా తెలియకపోవడం మాత్రం నాకు అందరికీ బాధాకరం. ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ అభివృద్ధి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా మనం అంతా చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ల్యాండ్ సమస్యలు కూడా మనం ఒకసారి మనం అభివృద్ధి కనపడం విషయంలో కూడా మరి ఆర్టీఓ గారు 40 రోజులు టైం అడిగిండ్రు. నేను కలెక్టర్ రాసిన 40 రోజులు సమస్య ప్రశ్న రాసిన నా మీరు ఆర్టీఓ చెప్పి టైం రాసుకున్నాను, సుప్రీం టైం. తప్పకుండా అటువంటి సమస్య సర్వే చేయించి మరి పరిష్కరించాలి. ఎందుకంటే ల్యాండ్ వేరు కేసులు బాగా అవుతున్నాయి. భూముల ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ అయిపోయి అట్టే తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది కనుక ఇటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు స్కూల్ హ్యాండిల్ చేసి సమస్య పరిష్కరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి శ్రీమతి జిల్లా ప్రొఫెసర్ జయముందేశ్వర గారు, డిఆర్టీఓ గారు, ఇతర జిల్లా అధికారులకు అందరికీ, ఎలక్ట్రానిక్ అందరికీ, మరి మన డీబీఎఫ్ శంకర్ గారు, సంజీవ్ గారు, మరి డిఎఫ్సీ సభ్యులు, మరి మా బాలరాజు నూతన ఎన్నికైన కౌన్సిలర్ గారికి, దళిత సంఘం నాయకులు మా శ్రీనివాస్ మీద అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అందరికీ, దళిత సంఘ నాయకులకు అందరికీ. ముఖ్యంగా ఈరోజు మన జిల్లాలో రైతు సమస్యలు ఏర్పాటు చేసుకొని మరి ఎస్సీ ఎస్టీ కేసులపై, మరి ల్యాండ్ కేసులపై కూడా సమగ్రంగా మనం సమీక్ష చేసుకున్నాం. పోలీస్ శాఖ మన ఎస్పీ గారిని, డిఎస్పీ కోరుతాం ఏంటంటే ఇదంతా తప్పకుండా ఎస్సీ ఎస్టీ కేసులపై ఎక్కడ అస్వత్వం ఉండకూడదు. మన రాష్ట్రంలోనే మన మెదక్ జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దాన్ని కాపాడవలసిన బాధ్యత మీ అందరిపై, జిల్లా అందరిపై ఉన్నది. చిన్న విషయాలు అవుతాయి. కానీ మన జరిగినటువంటి కేసులో మున్సిపల్ ఎన్నికలలో ఎలక్షన్లు రాజకీయ పార్టీ అన్నేస్తే ఈరోజు వాళ్ళు ఏ రాజకీయ పార్టీలు అవ్వకపోతే ఎవరు రావాలి. కానీ ఏసీలో కలిపే పరిస్థితి వచ్చింది. బహుశా అటువంటి పరిస్థితి రాకూడదు వలసిందిగా నేను జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను. మరి రెవెన్యూ సంస్థలపై కూడా మనం సమగ్రంగా చూసుకున్నాం. మరి అంబేద్కర్ భవన్ విషయంలో మనం షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాం. మరి మార్చి 26 తారీఖు లోపల మన ఆర్టీఓ తప్పకుండా దీనికి వాయిదా ఉండదు. మరి మన అడిషనల్ నాగేష్ గారు పూర్తి తెలుసుకొని 26 స్థలం కేటాయిస్తే
సంబంధిత ఎంపీ ఎమ్మెల్యే జిల్లా ఇన్ఛార్జ్ దృష్టికి వచ్చి గతంలో కూడా అన్ని నిధులు మంది లేని చెప్పంటున్నారు. మరి నిధులు దాస్తానే ఉన్నాయి, ఎక్కడ వెరిఫై చేస్తాం. ఎస్సీటీడీ ఈడీఎస్ కార్పొరేషన్ మేడం గారు, డ్రైవింగ్ ఆఫీసర్ సింధు మేడం గారు, మన మేడం గారు, మన ఇంతకుముందు కొత్త కలెక్టర్ గారు మన సచివులు సింగ్ గారు, అంటే ఆమెకు కోర్టు కేసు ముందుగా మన రావు గారు ఆమె ఇద్దరు కూడా మన దేవస్థానంలో కాంగ్రెస్ కోర్టులో పోవడం జరిగింది. సర్వీస్ తీసుకునే పోయింది. మరి మా ఎస్పీ శ్రీనివాసరావు గారు, మరి సింధు గారు, మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఆర్టీఓస్, డిఎస్పీలు,